రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. సూర్యాపేట జిల్లా ఎర్రవరంలోని ఐకేపీ కేంద్రం వద్ద రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకున్నారు. రైతులు పండించే పంటలను గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం అయిందని మల్లయ్య యాదవ్ విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. హడావుడిగా వచ్చి టెంట్లు వేసి బ్యానర్లు కట్టుకొని కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్లు కట్ చేసి శంకుస్థాపనలు చేసి ఐకేపీ సెంటర్లని సమన్వయ గ్రూపులు అని చెప్పేసి కొంటారని చెప్పేసి రైతులను మభ్యపెట్టారు. ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు చివరి గింజ వరకు కొంటామని చెప్పేసి అభూత కల్పనలతోనే రైతులను ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి ఇలా ధాన్యపు రాసులు ఈ సెంటర్కు తీసుకొచ్చి 15 రోజుల క్రితం ధాన్యం పోస్తే నిన్నటి సాయంత్రం వరకు ఈ ధాన్యం మేము కొనవు, మాకు ప్రభుత్వం నిర్ణయించింది కొన్ని రకాల ధాన్యాలే కొనాలి, ఆ ధాన్యాలు కొనాలని నిర్ణయించిన లిస్టులో మీ ధాన్యం లేదు అని చెప్పుకుంటూ వచ్చారు. ఇవాళ 17% మాయిచర్ అనే పేరు మీద ఆరబోసుకొని వస్తేనే 17% మాయిచర్ ఉంటేనే తీసుకుంటామని చెప్పేసి రైతులు చెప్తూ ఉంటే పైన ఆకాశంలో మబ్బులు చూసి ఆరబోసుకోవడానికి పట్టాలు లేక నింపటానికి బస్తాలు ఇవ్వకపోతే దిక్కుదోచిన పరిస్థితులలో రైతులు ఇవాళ దళార్లకు అమ్ముకునే దుస్థితి ఈరోజు.